దేవుని లేఖనాన్ని పరిశీలన చేస్తే మీరు కుడికే కానీ ఎడమకే కానీ తొలగకుండా దేవుడు మీకు ఆజ్ఞాపించిన విషయాలను చేయడానికి జాగ్రత్త పడండి అని మోషే మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మన జీవితంలో డిస్ట్రాక్షన్స్ అనేవి వస్తున్నాయి. కుడికి ఎడమకు తొలగిపోయే పరిస్థితులు చాలా రావచ్చు. మన విశ్వాస యాత్రలో, మన యొక్క ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపోతున్నప్పుడు అపవాది ఎన్నో శోధనలు, అగ్ని బాణాలు మన మీద వేస్తూ మనలందరినీ కూడా దేవుని మార్గంలోంచి తప్పించాలని, మన గురి వైపుగా సాగిపోతున్న పయనంలోంచి తప్పించాలని అపవాది అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకుగాను ఎన్నో శోధనలు, ప్రతికూల వాతావరణాలు, లేదా కొన్ని సందర్భాల్లో అతి తీవ్రమైన సమస్యలు మన జీవితంలోనికి తీసుకురావడం ద్వారా మన యొక్క ఫోకస్ తప్పిపోవాలని అపవాది ఆశిస్తున్నప్పుడు దేవుని లేఖను మరొకసారి సెలవిస్తూ ఉంది, మీరు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఏ దర్శనం ద్వారా అయితే మీరు ప్రభు దగ్గరికి వచ్చారో, ఏ పిలుపు ద్వారా అయితే మీరు ప్రభువుని అంగీకరించారో, ఏ రక్షణ తీర్మానంలో యేసు ప్రభువుని అంగీకరించారో అదే తీర్మానంలో మీరు కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.